ఏమో ఈ సెకండ్ ఫేజ్లో హైకోర్టు కూడా కొంచెం క్రిటికల్ యాటిట్యూడ్ తీసుకుంటూ ఉంది అన్న మాట కూడా చెప్తున్నారు. ఓకే, కాకాని కూడా దానివల్ల ప్రయోజనం పొందే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, పోసారి ఇంతవరకు మాట్లాడలేదు కదా ఉదాహరణకు. ఇది కనీసం కృతజ్ఞతలు నమస్కారాలు చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు కదా, నేను మాట్లాడకూడదు అని కూడా చెప్పొచ్చు. కాబట్టి అది కూడా చెప్పలేనంత ప్రభావం ఒకవైపు కనిపిస్తుంది. దీన్ని నిలబెట్టడానికి వాళ్ళలో మాట్లాడుతున్నారు. కానీ జగన్ నిన్న కూడా కడపలో అవినాష్ రెడ్డిని పక్కన నిలబెట్టుకునే మాట్లాడుతున్నాడు. అవినాష్ రెడ్డి మీ విషయాలన్నీ చూస్తారు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకోవైపునేమో దస్తగిరి భార్య వేసిన కేసు, సునీత వేసిన కేసు, ఇలాంటివన్నీ కూడా కోర్టుల ముందుకు వస్తున్నాయి. కోర్టు మొన్ననే అందరికి నోటీసులు ఇచ్చింది. ఆమె ఒక కేసు చేశారు డాక్టర్ సునీత, 6 నెలల్లో ఈ విచారణ ముగించాలి, మీ నిర్ణయం ఆదేశాలు ఇవ్వండి అని. అసలు నోటీసులకే నెల తీసుకుంటుంది కోర్టు. కాబట్టి ఇవి ఎలా నడుస్తుంది?